ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ డెమో చూద్దాం, పౌడర్ డెమో చూద్దాము. ఇది మార్కెట్లో దొరుకుతున్న ఎక్స్ బ్రాండ్ పాండ్స్ శాండల్ అని ఒక ప్రోడక్ట్. ఇది మన ఐఎంసి యొక్క యాంటీసెప్టిక్ టెల్కమ్ పౌడర్ అనమాట. ఈ పౌడర్కి మార్కెట్లో దొరికే అదర్ బ్రాండ్స్ పౌడర్కి తేడా ఏంటంటే ఒక డెమో ద్వారా మనం తెలుసుకుందాం. డెమోకి నేను 2 డిస్పోజల్ గ్లాసులు తీసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు ఈక్వలెంట్గా వాటర్ వేసాము. అయితే ఈ పౌడరు మామూలు మార్కెట్లో దొరికే పౌడర్, ఇందులో బోరిక్ పౌడర్ కలుపుతారు, అంటే సున్నం కలుపుతారు, కొద్దిగా స్మెల్ కలుపుతారంట. అయితే ఈ పౌడర్ బిజినెస్ ఎంత అంటే మొత్తం ఇండియాలో 14,000 కోట్ల బిజినెస్ జరుగుతుందన్నమాట. జనాలు ఇలాంటి పౌడర్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ అసలు లేదు. ఈ డెమో ద్వారా మనం తెలుసుకుంటాము. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ గ్లాస్లో పాండ్స్ పౌడర్ కలుపుతున్నాను. అదేవిధంగా ఈ గ్లాస్లో మన ఐఎంసి అన్నాక యాంటీసెప్టిక్ టెల్కమ్ పౌడర్, కలుపుతున్నాను. రెండింటిని మనం షేక్ చేసినప్పుడు చూడొచ్చు మీరు, ఇది మొత్తం వాటర్లో డైల్యూట్ అయిపోయింది. కానీ ఇది కాలేదన్నమాట. అయితే ఇది మనం ఫేస్కి రాసుకున్నప్పుడల్లా కూడా ఏంటంటే మన ఫేస్లో హోల్స్ ఉంటాయి, మూసుకుపోతాయి అన్నమాట. దానివల్ల పింపుల్స్ అవుతాయి, సమ్ స్కిన్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టి కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం అనమాట. అదే ఈ టెల్కమ్ పౌడర్ వాడితే ఇది చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. చిన్నపిల్లలకి మ్యాక్సిమం ఇంట్లో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడుతూ ఉంటారు. పేస్ట్ పోయినప్పుడు మనం నైసిల్ పౌడర్ కానీ, డర్మికూల్ కానీ, ఇలాంటి నవరత్న పౌడర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఒకే ప్రోడక్ట్ మల్టిపల్ యూజ్ పనికి వస్తుంది అనమాట. ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఇది 100% హెర్బల్, 100% న్యాచురల్, 100% ఆర్గానిక్ అనమాట. అండ్ WHO అప్రూవ్డ్ పౌడర్ అనమాట. అయితే ఈ పౌడర్ గురించి ఈరోజు మీరు తెలుసుకున్నారు. ఇక పై నుంచి మీరు ఈ పౌడరే వాడతారని ఆశిస్తున్నాను. గుడ్ ఐఎంసి.